మునిమాపు. ఈ కథను రచించిన వారు వలివేటి నాగచంద్రవతి గారు. ఈ కథ 2020 సెప్టెంబర్లో ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో ప్రచురితమైంది. ఎలా ఉంది జీవితం? చిరు మందహాసం మొహం మీద తాండవిస్తుండగా అడిగారు రామచంద్రం గారు చేతిలోని గుణపం పక్కన పెడుతూ. బాగానే ఉంది, మీరు చెప్పినట్టు ప్రశాంతంగా, కాస్త ఆయాసపడుతూ అంది సీతమ్మ. రామచంద్రం గారు మొక్కలకు గొప్పులు తవ్వుతుంటే భర్తకు సాయంగా వాటికి కుదుళ్లు సరిచేస్తూ ఉంది సీతమ్మ. మందహాసాన్ని చిరునవ్వుగా పొడిగిస్తూ వెళ్ళి ఐరన్ బెంచి మీద హాయిగా వెనక్కి వాలి కూర్చున్నారు రామచంద్రం గారు. పొన్న చెట్టు కింద వేసిన ఆ బెంచి అంటే ఆయనకి చాలా ఇష్టం. బాగానే ఉంది అని నువ్వు సాగదీయడంలోనే తెలుస్తోంది నీ సందిగ్ధం. అవును, మీరు చెప్పింది అమలు చేసింది సరైనదో పొరపాటో ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నాను. కాకపోతే నా ధర్మం మీ వెంటే ఉండడం గనక వచ్చేశాను అంతే. కల్లా కపటం లేదు సీతమ్మకి, ఉన్నదున్నట్టు చెప్పేస్తుంది నిట్టూర్చారు రామచంద్రం గారు. చేతులు బకెట్లో ముంచి కడుక్కుని నిర్లిప్తంగా ఇంట్లోకి వెడుతున్న సీతమ్మని చూస్తూ తొందరపడ్డానా అనుకున్నారు రామచంద్రం గారు సాలోచనగా బ్రుకటి ముడిచి. రామచంద్రం గారు ఉద్యోగ విరమణ చేసే వేళకు కొడుకులిద్దరూ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. రిటైర్ అయ్యారు కదా, ఇక మా దగ్గరకు వచ్చేయండి నాన్న అన్నారు అభిమానంగా. పెద్ద దిక్కుగా ఉంటారు రెండత్తయ్యా అన్నారు కోడళ్ళు కూడా. దంపతులిద్దరూ చాలా సంతోషించారు. వాళ్ళు కోరుకున్నది అదే. తమ ఉద్యోగరీత్యా కొడుకుల పై చదువుల వల్ల తాము పిల్లలు వాళ్ళ చిన్నతనంలో తప్ప కలిసి ఉండడం పడనే లేదు. ఇప్పుడు ఆ బాదరబందీలు బాధ్యతలు తీరిపోయాయి. గడియారంతో పాటు పరిగెత్తే అవసరం లేదిక. కోడళ్ళు వండి పెడుతుంటే మనుమలు మనమరాళ్లతో ఆడుకుంటూ కొడుకులతో ముచ్చట్లాడుకుంటూ మఠానికో ఆలయానికో వెళ్లి ప్రవచనాలు వింటూ ఆరాంగా కాలక్షేపం చెయ్యవచ్చును అనుకుంటూ సంతోషంగా ఆమోదించింది సీతమ్మ. సరే, ఇది ఇంకో మజిలీ, వస్తామన్నారు రామచంద్రం గారు. పెద్దవాడు చైతన్య ఇంజనీరు, కోడలు కౌముది కూడా సాఫ్ట్వేరే. వాళ్ళకిద్దరు ముచ్చటైన ఫ్యామిలీ. వెళ్ళిన మొదటి రోజే డైనింగ్ టేబుల్ దగ్గర చైతన్య, అమ్మయ్య, ఇవాళ్లతో నీ చప్పిడి వంటకి చద్ది కూరలకి గుడ్ బై. రేపట్నుంచి మా అమ్మ చేతి అమృతం తినొచ్చు కొంటెగా భార్య వైపు చూసి అన్నాడు. మీరే ఏమిటి, మేమును. భర్త వేళాకోళం పట్టించుకోకుండా ఆమోదించింది కౌముది. వచ్చి రాగానే చార్జ్ అప్పగింతలా తెల్లమొహం వేసి భర్త వంక చూసింది సీతమ్మ. సంభాళించుకో అన్నట్టు తల పంకించారు రామచంద్రం. ఆ తర్వాత చాటుగా భార్యకి నచ్చచెప్పారు. 24 గంటలు ఏ పని లేకుండా కూర్చోగలవా? నీకు మాత్రం విసుగెత్తదు? పాపం ఉద్యోగం చేసుకునే అమ్మాయి కాస్త సాయం చేస్తే నిన్ను నెత్తిని పెట్టుకుంటుంది. ఆ మాత్రపు వంట నీకు కొత్త కాదుగా. ఆ తర్వాతంతా ఖాళీయే, ఏం చేసుకున్నా నీ ఇష్టం అని అయిష్టంగానే తలూపింది సీతమ్మ. మన్నాడు అత్తగారికి షెడ్యూల్ చెప్పేసింది కౌముది. ఇప్పటిదాకా బ్రేక్ఫాస్టు బ్రెడ్డు బటరునట. మీకోసం ఎలాగూ టిఫిన్ చేస్తారుగా, అదే మాకు పెట్టేయండి, పర్వాలేదు అంది ఉదారంగా. 9 పిల్లలకు కాలేజీ. ఆ వేళకి బాక్సులు సర్దాలి. 12 తమ ఇద్దరికి క్యారియరు. మీరేం కంగారు పడకండి అత్తయ్యా, మేం వెళ్లేటప్పుడు క్యారియర్ అందించడం మీకు కష్టం అవుతుందని క్యారియర్ తీసుకురావడానికి ఒక కుర్రాడిని మాట్లాడారు. 12 వస్తాడతను. ఇక సాయంత్రం అందరికీ టీ స్నాక్స్ మీకు తెలిసిందే కదా. రాత్రి వంటకి నేను కూడా సాయం చేస్తాలేండి అని లిస్ట్ అంతా చెప్పేసి, మీకు చేయాలనిపిస్తేనే సుమండి, బలవంతం లేదు, నాకు అలవాటే. చివర్లో ముక్తాయింపు. పర్వాలేదమ్మా, చేయగలను. పైకని చేయక చస్తానా అనుకుంది లోపల సీతమ్మ. రాత్రి వంటకి సాయం చేస్తానని చెప్పిందే కాని వారంలో 4 రోజులు ఆలస్యంగా వస్తానని ఆఫీస్ నుంచి ఫోన్ చేసేది కౌముది. పిల్లల భోజనానికి ఆలస్యం అవుతుందని రాత్రి వంట పని కూడా తన మీదే వేసుకుంది సీతమ్మ. 10 రోజులు గడిచాయి. ఇంటికి పాతబడ్డారు. చైతన్య దగ్గర్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి, గణపతి దేవాలయానికి అమ్మ నాన్నల్ని తీసుకెళ్లి చూపించాడు. మనకి దగ్గరలో ఉన్న గుళ్ళు ఇవే. రోజూ ఏవో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. సాయంత్రం మీరిక్కడికొచ్చి కాలక్షేపం చెయ్యొచ్చును అని చెప్పాడు. ఇద్దరూ చాలా ఆనందపడిపోయారు. 2 రోజులు అలా వెళ్ళి వచ్చారు కూడా.
మూడో రోజు ఆఫీస్కి వెడుతూ రోజు బిస్కెట్లు కారపూసేనా అని పిల్లలు గొడవ చేస్తున్నారు అత్తయ్య. కాస్త వేడిగా వాళ్ళకేదైనా చేసి పెట్టి పెడుతుండండి. సాయంత్రం అలసిపోయి వచ్చి టీ పెట్టుకోవాలంటే కూడా నీరసంగా ఉంటోంది. మీకు వీలైతే మాకు టీ, వాళ్ళకి పాలు ఫ్లాస్క్లో పోసుంచండి ప్లీజ్ అని చెప్పింది కౌముది. వినే వాళ్ళకి సౌమ్యంగానే అనిపించినా సీతమ్మకి అధికారంగానో నిష్ఠూరంగానో వినిపించి కంగు తింది. సాయంత్రాలు టిఫిన్లు, రాత్రి వంట, ఈ మధ్యలో మిగిలే టైం అంతాని ఆ రోజు నుంచి భర్తతో పాటు గుడికి వెళ్లడం మానేసింది సీతమ్మ. నాకు పనవలేదు, మీరు వెళ్ళిరండి అంది ఉదాసీనంగా. రామచంద్రం గారికి అర్థమైంది. కిందటి రోజు హాల్లో సోఫాలో కూర్చుని టీవీ చూడ్డం కంటే ఈజీ చైర్లో వాలి చూడ్డమే సౌకర్యంగా ఉంటుందనిపించి తాము తెచ్చిన సామానులతో పాటు స్టోర్ రూంలో పడేసిన తమ పాత పడక్కుర్చీ తెచ్చుకుని హాల్లో వేసుకున్నారు. తన మనమడు సార్వభౌమ కాలేజీకి వెడుతూ ఈ కాస్ట్లీ సోఫా సెట్ పక్కన ఆ పాత చెక్క కుర్చీ ఏమిటి, దిష్టిబొమ్మలా అంటున్నాడు ముఖం చిట్లించి. ఉష్ ష్ అంటోంది కౌముది. తాతగారిదా, సారీ సారీ అంటూ వెళ్ళిపోయాడు వాడు. ఆ సారీ అనడంలో పశ్చాత్తాపం వినబడలేదు రామచంద్రం గారికి. కామ్గా పడకుర్చీ తీసుకెళ్లి స్టోర్ రూంలో పడేసి వచ్చారు. అలాంటి అనుభవమే భార్యకి కలిగి ఉండొచ్చును అనుకుంటూ నిట్టూర్చారు. వచ్చిన కొత్తలో తెలుగు పేపర్ తెప్పించి చేతూ, అది నాకు అలవాటు అన్నారు చైతన్యతో. 2 పేపర్లా, వేస్ట్ కదా నాన్న, అయినా ఇంగ్లీష్ రాని వాళ్ళలా తెలుగు పేపర్ ఏమిటి అన్నాడు వేళాకోళంగా. ఆ సంగతి మళ్లీ ఎత్తలేదు. ఇంకా ఇలాంటివే చిన్న చిన్న సంఘటనలు వద్దనుకున్నా మనసు బాధపడకుండా ఉండలేనివి. మెల్లమెల్లగా సాయంత్రాలు తరచూ బయటకు వెళ్లడం ప్రారంభించారు. ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షను. మేమెడితే మీరుండగలరా నాన్న అడిగాడు చైతన్య మొదటిసారి. ఆహా అన్నారు రామచంద్రం గారు. కొన్నిసార్లు పిల్లల్ని తీసుకుని వెళ్లేవారు. కొన్ని పార్టీలకి భార్యాభర్తలిద్దరే వెళ్లేవారు. 4 వెళ్ళిపోయినప్పుడు అంత ఇంట్లో బిక్కు బిక్కుమనిపించేది. అది ఓ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. 6th ఫ్లోర్ వీళ్ళది. కలగూర గంపల మన రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల వాళ్ళు కాపురం ఉన్నారు. ఎవరి దారి వాళ్ళది. ఏదో ఒక టైంలో తప్ప మనిషి మొహం కనిపించడమే అరుదు. ఇక పొద్దు గూకితే కారిడార్లో వేసే లైట్ల వెలుతురు తప్ప మిగతా అంతా జీబురుమంటూ ఉండేది. వెళ్ళిన వాళ్ళు ఎప్పుడొస్తారా అని నిమిషాలు లెక్క పెట్టుకునేవాళ్ళు. పిల్లల్ని ఇంట్లో వదిలేసినప్పుడు వాళ్ళు చేసే అల్లరికి అంతు ఉండేది కాదు. ఫ్రెండ్స్ని పిలిచేవాళ్ళు. ఇక వాళ్ళంతా కలిసి మ్యూజిక్ స్టెప్పులు, పెద్ద పెద్దగా నవ్వులు, మధ్య మధ్య ఎనర్జీ కోసం నాని మాకవి వేయించి పెట్టు లేదా ఫలానా ఐటెం చేసి పెట్టవు అంటూ అర్థిస్తున్నట్టే ఆర్డర్లు. ఒక్కో రోజు డిన్నర్ కూడా. హైరాణ పడేది సీతమ్మ. పని పూర్తయితే కాస్త నడుం వాల్చాలని ఎదురు చూసేది. స్టీరియో మోతకి తలనొప్పి వస్తున్నా చెవుల్లో దూది పెట్టుకుని కూర్చుని కూడా సందడిగా ఉంది కదూ అనేవారు రామచంద్రం గారు చిరునవ్వుతో. ఆ దూది తీసి వినండి, అది సందడో గోలో తెలుస్తుంది విసుక్కునేది సీతమ్మ. ఏరుకి వరదలొచ్చినప్పుడే ఉరవళ్ళు పరవళ్ళు. ఆ వయసుకు ఆ ఉత్సాహం తుళ్ళింతలు సహజం. అదే అందం. మరి ఆ వయసుకి మనం అలాగే ఉన్నామా? మొహం చిట్లించి రెట్టిస్తూ అడిగింది సీతమ్మ. ఆ రోజులు వేరు. కాలానుగుణంగా మనం మారలేకపోయినా కనీసం అర్థం చేసుకుని సహించుకోగలగాలి. మీరెప్పుడూ నాకే చెబుతారులేండి ధర్మపన్నాలు. మొహం ముడిచింది సీతమ్మ. ఆ రోజు ఎందుకో లేచిన దగ్గర నుంచి కాగే నూనెలో వేసిన ఆవగింజలాగా చిటపట్లాడుతోంది కౌముది. తడిటవలు మంచం మీద పడేసినందుకు పిల్లల్ని తిట్టింది. పిలిచిన వెంటనే పలకనందుకు మొగుడు మీద దుమదుమలాడింది. కర్మకాలి సరిగ్గా అప్పుడే అత్తగారు మిక్సీ కోసం బోర్డు మీదున్న స్విచ్ నొక్కబోయి పొరపాటున ఆ పక్కనే ఉన్న కుక్కర్ స్విచ్ నొక్కేసింది. గయ్యమన్నది కౌముది. మీకు 100 సార్లు చెప్పాను కరెంటు వస్తువుల దగ్గర నిర్లక్ష్యంగా ఉండొద్దని. ఇప్పుడు నేను చూసుండకపోతే కుక్కర్ పేలిపోయేది. మొన్న మేజాబల్ల తుడుస్తూ వాటర్ ఫాల్ షోపీస్ పగలగొట్టారు. నిన్న ఐరన్ బాక్స్ ముట్టుకున్నారు. అది పని చేయడం మానేసింది. అసలు మీకు మిక్సీతో పనేంటి? మీరు తెచ్చుకున్నారుగా ఆ రోలు రోకలి బండాను. కోడలు కురిపించే వడగళ్ల వానకి బిత్తరపోయి నించుండిపోయింది సీతమ్మ. ఆ తర్వాత చైతన్య వచ్చాడు. అమ్మా, ఆఫీసులో ఏవో గొడవలు, ఆ చికాకులో ఏదో వాగేసింది. చూసావుగా పొద్దున్న పని మనిషిని కూడా ఎలా తిట్టేసిందో. అది అంతే, నువ్వేం మనసులో పెట్టుకోకు అని తల్లికి సంజాయిషి ఇచ్చాడు.
అంటే పని మనిషి తను సమానమా? సీతమ్మ మదనపడింది. భర్త తరిమాడో తనకే అనిపించిందో కాని కౌముది కూడా వచ్చి సారీ అత్తయ్య, కోపం ఆపుకోలేకపోయాను అని పాఠం ఒప్పచెప్పింది. ఆ రాత్రి రామచంద్రం గారు నిద్రకు ఉపక్రమించబోతున్నప్పుడు మెల్లగా అంది సీతమ్మ, మనం ప్రసన్న దగ్గరకు వెడదాం. రామచంద్రం గారికి తెలుసు చిన్నవాళ్లతో చీవాట్లు తినడం బాధాకరమే. సీతమ్మ మనసు గాయపడింది. స్థలం మార్పు మంచిదే. మన్నాడే చిన్నవాడు ప్రసన్న ఉండే ఊరికి రైలు టికెట్లు రిజర్వ్ చేయించారు. తల్లిని తండ్రిని స్టేషన్లో రిసీవ్ చేసుకున్నాడు ప్రసన్న. ఇంటికి వెళ్ళగానే కోడలు సువర్ణ నవ్వుతూ ఎదురొచ్చింది. అత్తగారి చేతిలో బ్యాగ్ అందుకుంటూ చిక్కినట్టున్నారే అంది. మొదలు అనుకున్నది సీతమ్మ. కోడలి పలకరింపులో శ్లేష ఆమెకు మాత్రమే అర్థమైంది. సువర్ణ పెద్దగా చదువుకోలేదు గాని మాట చమత్కారం మాత్రం కావలసినంత. ఉద్యోగస్తురాలైన తోటికోడలు నానా చాకరీ చేయించుకోవడం వల్లే అత్తగారు అలా చిక్కిపోయారని ఆ పలకరింపు తాత్పర్యం. అబ్బో, సెగరగలకుండా వాత పెట్టగల సమర్థురాలు సువర్ణ. అది మొదలు ఏ పని అందుకోబోయినా అబ్బెబ్బే వద్దత్తయ్యా, మీరు విశ్రాంతి తీసుకోండి, నేనున్నాగా, నాకేమన్నా ఉద్యోగమా సద్యోగమా అని అడ్డం పడుతోంది. పోనీ అది బాగానే ఉందిలెమ్మని మనవరాలు శర్వాణిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏ పుస్తకమో పట్టు కూర్చుందామంటే ఇక సువర్ణ వేసే శివాలు వినాల్సిందే. ఏదో పనున్నట్టు ఇల్లంతా అలగని తిరిగేస్తూ పిల్లల మీద, పనివాళ్ల మీద, మొగుడు మీద అరిచేస్తూ పొద్దున్న 6ంటికి లేచాను, వెధవ పని, తెమిరి చావదు, నడుములు విరిగిపోతున్నాయి అంటూ ఆపసోపాలు. అన్ని పనులకి పని మనుషులున్నారు. చివరికి వంటింట్లో తన చేతి కింద కూడా ఒక అమ్మాయిని పెట్టుకుంది. మరి ఎందుకింత ఆయాసమో? దాని తరహా అంతేలేమ్మా, నువ్వేం పట్టించుకోకు అన్నాడోసారి ప్రసన్న. రామచంద్రం గారు ఇంకో విషయం గమనించారు. కోడలు తమని ఇంటి మనుషుల్లా కాక బంధువుల్లా ట్రీట్ చేస్తోందని. అడగకుండానే 2-3 సార్లు కాఫీ అందిస్తోంది. 2 రకాల టిఫిన్లు చేస్తోంది. ఏమరపాటు లేకుండా బాత్రూంలో 4 రోజులకొక కొత్త సోపు, మడత నలగంట టవలు పెడుతోంది. భోజనంలో రోజుకో స్పెషల్. ఎందుకలా? దొరికింది సమాధానం. ఆ రోజు 1 తారీఖు. ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ జీతాలు ఇస్తోంది సువర్ణ. ఏమిటి, చుట్టపు చూపుగా వచ్చిపోయే వాళ్లకు కూడా లెక్క కడుతున్నావా నువ్వు? గదమా ఇస్తోంది సువర్ణ. పెద్దమ్మగారు పెద్దయ్యగారు ఉండిపోరా? తేల్చుకుంటోందా అమ్మాయి. ఎందుకుంటారు? వాళ్ళకేమీ ఇల్లు వాకిళ్ళు లేవనుకుంటున్నావా? పిల్లల్ని చూసుకోవాలనిపించినప్పుడు వస్తుంటారు, వెడుతుంటారు, అంతే. ఇది వరకు అంతే కదా, భరోసా ఇచ్చింది సువర్ణ. కాఫీ కప్పులు సింకులో పడేద్దామని వస్తోన్న సీతమ్మ స్థాణువైపోయింది. అదన్నమాట సంగతి. సీతమ్మ చెప్పగా విని నిట్టూర్చారు రామచంద్రం గారు. కింగ్ కర్తవ్యం అనుకునే లోపల తేల్చుకోవలసిన అవసరం తోసుకొచ్చేసింది. సువర్ణ తల్లి సుభద్రమ్మగారి రూపంలో. సుభద్రమ్మగారు యాత్రలు చేసి తిరిగి వస్తూ కూతురి దగ్గర దిగబోతున్నారట ఆ మన్నాడు. సువర్ణ ఒక్కతే సంతానం సుభద్రమ్మగారికి. కూతురంటే పంచప్రాణాలు. తల్లి అంటే పిచ్చి ప్రేమ కూతురికి. వరాలిచ్చే దేవత అల్లుడికి. ఇక సువర్ణ హడావిడ అంతా ఇంత కాదు. అత్తగారివి మామగారివి బట్టలన్నీ ఓ పాత సూట్ కేసులో పడేసి మంచం కిందకి తోసేసి వాళ్ళ అమ్మ వచ్చాక ఆవిడ సామాను పెట్టుకోవాలంటూ అల్మరా ఖాళీ చేసేసింది. మంచము పరుపు దులిపి కొత్త దుప్పటి వేసింది. ఆ మంచం మీద పడుకోవచ్చో లేదో తెలియక కాందిసీకుల్లా హాల్లోనూ వీధి వరండాలోనూ కాలక్షేపం చేశారు రామచంద్రం గారు. ఆ రోజంతా మామూలుగా ఉండడానికి శత విధాలా ప్రయత్నించింది సీతమ్మ. ఆ రాత్రి స్టోర్ రూంలోంచి 2 మంచాలు తీసుకొచ్చి హాల్లో వేసింది సువర్ణ. ఏమీ అనుకోకండి, అమ్మకి ఆ గది అలవాటు, మీకేం ఇబ్బంది ఉండదులేండి, నడవలో కామన్ బాత్రూమ్ ఉంది అంది. అనుకోవడానికేముంది, సుభద్రమ్మగారు కూతురికి కట్టించి ఇచ్చిన ఇల్లిది. ఆమెకి లేని హక్కు తమకేముంది? వెడుతూ వెడుతూ వెనక్కి తిరిగింది సువర్ణ. అన్నట్టు నేనే అందరికీ వంట అది చేసి పెడుతున్నానంటే మా అమ్మ గగ్గోలు పెట్టేస్తుంది. అమ్మ ఉన్న 10 రోజులు వంట మీరు చేసి పెట్టండి అత్తయ్య, సంతోషిస్తుంది అమ్మ. అందరూ నిద్రపోయారు అనుకున్నాక ఈసారి ఎక్కడికి వెడదాం అడిగారు రామచంద్రం గారు నెమ్మదిగా. సీతమ్మ నిద్రపోలేదని ఆయనకు తెలుసు. వాళ్ల గూటికి వాళ్ళు చేరుకున్నారు. రామచంద్రం గారు పుట్టిన ఊరని ఆయన తండ్రి రాయి రాయి కూర్చి కట్టుకున్న గూడు అది. వీళ్ళని చూడగానే నువ్వా రామో అంటూ వచ్చారు సుందరం గారు. పక్క ఇల్లే వాళ్ళది.
చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు, ఆడుకున్నారు. రాము అన్న స్నేహితుడి పిలుపుతో 10 ఏళ్ల వయసు తగ్గినట్టు అనిపించి పులకించిపోయారు రామచంద్రం గారు. 10 నిమిషాలు మాట్లాడి వెడుతూ, ఏమీ అవసరం పడినా ఒక్క కేక వేయి, నిమిషంలో నీ ముందుంటా అని చెప్పి వెళ్లారు సుందరం గారు. చెప్పడమే కాదు, వాళ్ల పని మనిషిని ఇల్లు శుభ్రం చేయమని పంపించారు కూడా. 10 రోజుల్లో పూర్తిగా స్థిరపడ్డారు. ఇంట్లో చిన్న చిన్న రిపేర్లుంటే చేయించారు. వీధి వైపు పూల మొక్కలు, పెరటి వైపు కూరపాదులు ఓపిగ్గా వేశారు. అప్పటికే చక్కగా ఎదిగి ఉన్న పొన్న చెట్టు కింద బెంచి ఇష్టంగా వేయించుకున్నారు. ఇప్పుడు ఆయన దినచర్య నీరసంగా లేచి చేసేదేముందిలే అన్నట్టు బద్ధకంగా మొదలవడం లేదు. పొద్దున్నే సుందరం గారితో కలిసి వాకింగ్కి వెళ్ళిపోతారు. వస్తూనే కాఫీ తాగి మొక్కల్లోకి వెళితే ఎంత సమయం గడిచిందో తెలిసేది కాదు. సాయంత్రం సీతమ్మతో కలిసి కోవెల్లో పురాణ శ్రవణమో లేదా స్నేహితుడితో పార్కులో బాతాఖాని రోజు మొత్తం హాయిగా గడిచిపోతోంది రామచంద్రం గారికి, సీతమ్మకు. ఇబ్బందులేవీ లేవు. పనికి తొందర పెట్టేవాళ్లు లేరు. ఏ తప్పు దొర్లుతుందో, ఏ చెయ్యి జారుతుందో అన్న బెదుర్లేదు. ఈ చోటు నీది కాదు అని జ్ఞాపకం చేసేవాళ్లు లేరు. స్వాతంత్రం స్వర్గలోకం అన్నట్టుగానే ఉంది. కానీ ఏదో లోటు, ఏదో బాధ. ఆ వెలితి మూలంగానే ఎలా ఉంది జీవితం అని భర్త అడిగినప్పుడు సంతృప్తి అయిన సమాధానం చెప్పలేకపోయింది సీతమ్మ. నీకిక్కడ సౌకర్యంగా లేదా సీత? ఇడ్లీ ముక్క తుంచి నోట్లో పెట్టుకుంటూ మళ్ళీ అడిగారు రామచంద్రం గారు. ఎందుకు లేదు? ఇక్కడేమి తక్కువని? మరి నీ మొహంలో ఎందుకు అంత ఉదాసీనత? కాసేపు మాటలు వెతుకుతున్నట్టుండిపోయింది సీతమ్మ. చెప్పు సీత, ఇక్కడ ఇద్దరం హాయిగానే ఉన్నాం కదా హెచ్చరించారు రామచంద్రం గారు. అవును, ఇద్దరం. అదే నా బాధ. ఏకాంతం కోరుకునే వయసా మనది. ఇప్పుడు బాగానే ఉన్నాం. కానీ ఎన్నాళ్ళిలా ఉండగలమంటారు? ఉండగలిగిన నాళ్ళు. ఆ తర్వాత అది భగవంతుడికి వదిలేద్దాం సీత. నీకు తెలుసు, చివరకు చేరాల్సింది వాళ్ళ దగ్గరికే కదా అని పిల్లల ఇళ్లకే వెళ్ళాం. కానీ ఇమడలేకపోయాం. వాళ్ళని ఇబ్బంది పెట్టాం. ఇందుకు ఎవరినీ తప్పించలేము. వాళ్ల కోసమే బతికాం. అందుకని ఇప్పుడు వాళ్ళని మన కోసం బతకమనడం న్యాయం కాదు. నాకప్పుడు అనిపించింది, వస్తుందో రాదో తెలియని చివరి రోజుల గడ్డు కాలాన్ని ఊహించుకుని బతుకులో చివరిగా మిగిలిన ఈ కాసిన్ని రోజులు ఆందోళనలు, కలతలు లేకుండా గడపలేమా అని. ఇక్కడికొచ్చాం. రాగానే అనిపించింది, ఇదే మనకు తగిన చోటని. విరిగిన రెక్కలు అతుకుతున్నట్టు అనిపించింది. సీత, ఇద్దరము ఉండగలమా అనే కదా నీ బెంగ. ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళందరినీ మనవాళ్లే అనుకుందాం. ఇరుగు పొరుగు వాళ్లతో సఖ్యతగా ఉందాం. నీనా అన్న భేదం లేకుండా అవసరపడిన వాళ్ళకి సహాయపడదాం. మన మంచితనమే మనకు రక్ష. వాళ్లలో ఎవరో ఒకరు ఆపదలో ఆదుకోకపోరు. మన బిడ్డలైనా అంత కర్కోటకులు కాదు. చివరగా తులసి నీళ్లు పోయడానికైనా తప్పక వస్తారు. కనీసం వృద్ధాశ్రమంలోనైనా చేర్చి వెళతారు. నాకా నమ్మకముంది. ఏమంటావు సీత? ఎండా వాన కలగలిసినట్టు కళ్ళ నిండా నీళ్లతో, మొహంలో చిరునవ్వుతో సరేనన్నట్టు తల ఊపింది సీతమ్మ. కథ సమాప్తం.